టెలో బ్రేకేని చూసినాం. ఆంధ్రప్రదేశ్లో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు అక్రమంగా పైపుల లోట్ లారీలో తరలిస్తున్న 8,40,00,000 రూపాయలను గుర్తించారు పోలీసులు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇక డబ్బుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు చెప్పారు. నగదు అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకేని చూసినాం. ఆంధ్రప్రదేశ్లో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు అక్రమంగా పైపుల లోట్ లారీలో తరలిస్తున్న 8,40,00,000 రూపాయలను గుర్తించారు పోలీసులు. ఇక మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు డబ్బును తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇక డబ్బుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తరలిస్తున్నట్లు చెప్పారు. ఇక నగదు అక్రమంగా తరలింపుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైకారం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ అందులోకి తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే మరో 2 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక మనకి రెగ్యులర్ గా మనం చూస్తున్నదే ఏదైతే ఎన్నికలప్పుడు డబ్బు తరలింపులు, పంచుడు, మద్యం తరలింపులు అన్ని కూడా సహజంగానే కనిపిస్తాయి. కానీ ఈసారి ఎన్నికల్లో చూసుకుంటే కనుక డబ్బు మాత్రం కట్టలుగా ఎక్కడికక్కడ పట్టుబడుతున్న సంగతి మనం చూస్తున్నాం. తాజాగా చూసుకుంటే కనుక ఈరోజు ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఏదైతే పైప్ లోడ్ తో వచ్చే లారీ మాటన మనకి నగదు తరలింపు అనేది పోలీసులు గుర్తించారు. దాదాపు 8,40,00,000 రూపాయల నగదు అక్కడ వాహనంలో దొరికింది. వెంటనే పోలీసులు దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డబ్బు తరలిస్తారో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళని విచారిస్తున్నారు. అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారని దాని మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి, మెదక్ జిల్లా నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు తరలిస్తున్నట్లు మాత్రం పోలీసులు గుర్తించారు. ఇది వ్యక్తిగతంగా ఎవరైనా తరలిస్తున్నారా లేదా దేనికి సంబంధించిన ఏదైనా సంస్థలకు సంబంధించిన డబ్బా అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు దీన్ని సీజ్ చేయడం జరిగింది. విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో డబ్బులు కట్టలుగా పట్టుబడడం మాత్రం విస్మయం కలిగిస్తుందని చెప్పొచ్చు. వరుణ్. Thank you, Srinivas, for the updates.